సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? తెలంగాణ నుంచే కాదన్నా మొత్తం దేశం నుంచి కూడా బీజేపీ గెలిస్తే మంచిది అని మా ఉద్దేశం. అంటే ఎందుకంటే ఇప్పుడు మనము చూసుకుంటే 2014కి ముందు ఇండియాని బేస్ చేసుకుంటే 2014 తర్వాత ఇండియాని బేస్ చేసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు 2014 కంటే ముందు ఎన్నో ఇష్యూస్ దేశంలో ఎన్నో ఇష్యూస్ మొత్తం కంట్రీలో హిందూ ముస్లిం అని కాశ్మీర్ మనది కాదు అని పాకిస్తాన్ ఇండియా అని ఎక్స్టర్నల్ అయినా ఇంటర్నల్ అయినా చాలా ఎఫైర్స్ ఉండే. ఇప్పుడు మనం కాశ్మీర్ ఆర్టికల్ 370 గురించే చూసుకుంటే ఆ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ మనలో అంతర్భాగం కాదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 370 ఆర్టికల్ని తీసేసింది. అది ఇంత చిన్న ఇష్యూ లేకుండా అది ముందల గవర్నమెంట్ చేయలేకపోయింది. ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఉండే కదా అది చేయలేకపోయింది. కానీ బీజేపీ చాలా సింపుల్గా ఇష్యూని క్లోజ్ చేసింది. దాని తర్వాత రామ్ మందిర్ ఇష్యూ. రామ్ మందిర్ కోసం ఎన్నో 500 years స్ట్రగుల్ అది వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిండు, అది కూడా క్లియర్ చేసింది. ఆ రామ్ మందిరం కోసమే దేశంలో చాలా గొడవలు అయినాయి, ఎన్నో కర్ఫ్యూస్ అయినాయి, ఎన్నో అయినాయి, ఎంతోమంది చనిపోయింది. అటు హిందూస్ చనిపోయింది, ఇటు ముస్లిమ్స్ చనిపోయింది. కానీ బీజేపీ వచ్చినాక ఆ కేసుని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. దేశంలో ఏడ కూడా ఇంత చిన్న కమ్యూనల్ ఇష్యూస్ ఏం లేకుండా. ఇంకోటి దాని తర్వాత వచ్చేసి కోవిడ్లో కూడా మొత్తం వరల్డ్ కంట్రీస్ అన్నీ పెద్ద పెద్ద ఎకనామికల్ కంట్రీస్ చాలా వెల్ ఉన్న కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. చిన్న మనకంటే మనం 140 crores పాపులేషన్ అయినా కూడా మనం ఏ చిన్న ఇబ్బంది లేకుండా కోవిడ్ నుంచి బయటపడ్డాం. కానీ అదే మనం బేస్ చేసుకుంటే అమెరికా, రష్యా, జపాన్, చైనా ఇవన్నీ ఎకనామికల్గా మనకంటే చాలా ఫార్వర్డ్ ఉన్నాయి, కానీ చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ దేశాలన్నీ చాలా ఇష్యూస్ ఫేస్ చేసాయి. కానీ మనం ఏదైతే మన మోడీ గారి గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్, అది చాలా కూల్గా ఏ దేశంలో ఏ ప్రజలకి ఏమి ఇబ్బంది కాకుండా చాలా కూల్గా డీల్ చేసింది. దాని తర్వాత కూడా మన ఎంఎస్ఎంఈ ఏదైతే మైక్రో స్మాల్ అండ్ మినిమం ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అవిటిని కూడా ఎంకరేజ్ చేసింది. యూత్ని చాలా బాగా ఎంకరేజ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా రైస్ చాలా ప్రైజెస్ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు 29 rupeesకే రైస్ కూడా ఇస్తుంది. ఇట్లాంటివి ఎన్నో మనము అదే కోవిడ్ టైంలో వేరే కంట్రీస్కి మనము వ్యాక్సిన్ కూడా ప్రొడ్యూస్ చేసినాం. మనం ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్కి కూడా ఇచ్చినాం. ఇప్పుడు మనం 2014 కంటే ముందు మనము సంథింగ్ ఎకానమీ ప్రకారం 11th 15th పొజిషన్లోనూ ఉండే. ఇప్పుడు మనము 3rd పొజిషన్కి రాబోతున్నాం. అంటే దేశం ముందుకెళ్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ మనం అక్కడ స్టక్ అయి ఉండిపోలేము. ఇంకా డెవలపింగ్ నేషన్ అన్నట్టే కాకుండా మనం గ్రోత్ అనేది కనబడుతుంది. సో బీజేపీ వస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. మిగతా పార్టీలు ఎందుకు వద్దనుకుంటున్నారు? మిగతా పార్టీలు ఎందుకు వద్దనుకుంటున్నానంటే ఇప్పుడు మనము మిగతా పార్టీ అంటే ఇంకా కాంగ్రెస్ ఒక్కటే ఉంది మనకు. ఇప్పుడు బీజేపీకి అపోజిషన్ అంటే కాంగ్రెస్ ఒకటే ఉంది. కాంగ్రెస్ ఎందుకు వద్దంటున్నానంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో కమ్యూనల్ ఇష్యూస్ ప్లస్ దేశం ఏడుంది ఆడనే ఉండిపోయి ఒక్కోళ్ళకి నిరుద్యోగులు ఎట్లున్నారు అట్లనే ఉండే. ఎన్నో స్కామ్స్ మీద కాంగ్రెస్ రూలింగ్లో చూసుకుంటే ఇయర్లో ఉన్నాయనే కాదు వీక్ ఒక స్కామ్ దేశం మొత్తం బర్బాద్ అయిపోయింది. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చినాక బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దేశంలో స్కామ్ ఏం లేదు. రాఫెల్ స్కామ్ అని తీసిండ్రు కానీ అది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. అదేదో ఒక ఆబ్లిజెన్స్ లెక్క ఇట్లా నిందేయాలి అన్నట్టు వేసిండ్రు కానీ ప్రూవ్ ఎవరు చేయలేకపోయింది. సో అదొకటి. ఇంకోటి అటు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశం ఒక సరైన ఫిగరే లేకుండే దేశంలో. అంటే ఇది మనదా కాదా, కాశ్మీర్ మనదా కాదా, లదాఖ్ మనదా కాదా, చైనాకి మనకి కాన్ఫ్లిక్ట్స్ నడుస్తుంది, అవన్నీ డీల్ చేయలేకపోయింది. అంటే కాంగ్రెస్ ఏంటంటే ఒక మంచి లీడర్షిప్ అనేది లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అసలుకే లేదు. ముందు కూడా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తే ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా కూల్గా డీల్ చేయాలి అనేది కాంగ్రెస్ చేయలేకపోయింది. కానీ అదే మనం మోడీని చూసుకుంటే ఏ కాన్ఫ్లిక్ట్ అయినా చాలా కూల్గా డీల్ చేసి వస్తారు. ఏ ప్రెషర్ ఉండదు, ఎవరికి ఏం ఎఫెక్ట్ కూడా కాదు, అంత కూల్గా డీల్ చేసేస్తారు. అది మోడీ. అందుకే ఇప్పుడనే కాదు ఇంకా 2 terms వరకు మోడీ ఉన్నంత వరకు మోడీయే పిఎం అనేది మా ఉద్దేశం. ఓవరాల్గా బీజేపీ రావాలంటే డెఫినెట్గా బీజేపీ. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు
అసలు వేరే పార్టీని లీడ్ చేసే మనిషే లేడు సరిగా. అందుకే మోడీ వస్తేనే దేశం అనేది ఇంకా ముందుకు పోతుంది. మనం ఇప్పుడు డెవలపింగ్ నేషన్ కాబట్టి ఇంకా డెవలప్ నేషన్ అయిపోవచ్చు ఇంకా 2 terms అట్లా. ఓకే.